హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే మా పాపకి నేను ఎయిర్ ఆయిల్ అయితే ఏది యూజ్ చేస్తానో చూపిస్తున్నాను. నేనైతే ఇంట్లోనే చూడండి కోకోనట్ ఆయిల్ నేను చిన్న డబ్బాలు ఇక్కడ 2 తీసుకున్నాను. ఒక ఆముదం, అన్ ఆముదం కొంచెం అందులో మందార పువ్వండి. అదే రెడ్ మందార ఉంటది కదా అది. ఆ 3 మిక్స్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా సిమ్‌లో పెట్టి దాన్ని అలా అయితే నూనె అయితే బాగా కుక్ అయ్యేటట్టు చూడాలి. అదే మరిగేటట్టు చూడాలి. ఇక్కడైతే నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో పెద్దది ఆయిల్ డబ్బా అయిపోయింది. నేను అందుకు నార్మల్‌గా చేసి చూపిస్తున్నాను. అదే ఎక్కువ ఆయిల్ చేసుకుంటే మీకు చాలా రోజులు స్టోర్ ఉంటది. సరిపోద్దండి. ఇదైతే హెయిర్ గ్రోత్‌కి బాగా పనిచేస్తదండి. అందుకంట హెడేక్ అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తది. ఇప్పుడు మనం హెడేక్ వస్తే ఎక్కడికైనా బయటికెళ్ళొచ్చి ఏదైనా పని చేసుకొని హెడేక్ వస్తే మనం జండు బామ్ అని టాబ్లెట్స్ అని వాడతాము. అలా కాకుంటే ఈ ఆయిల్ కొంచెం హెడ్ మసాజ్ చేసుకొని చేస్తే మనకి హెడేక్ అనేది చాలా వరకు తగ్గి రిలీఫ్‌గా ఉంటదండి. ఇదైతే నాకు మా సిస్టర్ చెప్పిందండి ఇలా చేయమని. ఎందుకంటే మా పాప పుట్టేటప్పుడైతే తనకి హెయిర్ అనేది లేదు. ఇలా చేస్తే హెయిర్ అనేది వస్తది అని చెప్తే నేను ట్రై చేశాను. హెయిర్‌కి బాగా పనిచేసింది. హెడేక్ అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఈ ఆయిల్ అనేది ఎలా ఉందో యెల్లో కలర్‌లో సెపరేట్‌గా ఫ్లవర్ పువ్వు వేరేగా, ఆయిల్ వేరేగా అయిపోయింది. ఇప్పుడు ఈ పువ్వంతా తీసి ఆయిల్ చల్లారాక ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బావుంటది.